Do subscribe my channel and click on bell icon for latest recipe updates. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మామిడికాయ పప్పు రెసిపీ తయారు చేయడం చూపించబోతున్నాను. ఈ మామిడికాయ పప్పు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా మామిడికాయ 1, కందిపప్పు 1 కప్పు, నూనె 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు 6 నుంచి 8 నేను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను, కరివేపాకు 1 రెమ్మ, పచ్చిమిరపకాయలు 3, ఆవాలు జీలకర్ర 1/2 స్పూన్ చొప్పున, ఎండుమిరపకాయలు 2, పసుపు 1/2 స్పూను, ఉప్పు రుచికి సరిపడా. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. మామిడికాయను నేను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి, 1 ఇంచ్ సైజ్ పీసెస్. ఇక్కడ మీరు కావాలనుకుంటే తొక్క తీయొచ్చు, నేను ఇక్కడ పైన ఉన్న తొక్క ఏమీ తీయలేదు. అలాగే గింజ తీసేసి ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఉడికాక మెత్తగా అయిపోతాయి కాబట్టి మరి చిన్న పీసెస్ అయితే బాగోవు, అందుకే నేను ఇలా 1 ఇంచ్ సైజ్ పీసెస్గా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ కందిపప్పును కుక్కర్ గిన్నెలో వేసుకుని శుభ్రంగా కడుక్కున్నాను. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేస్తున్నాను. ఈ మామిడికాయ పులుపు చూసుకుని వేసుకోండి, ఎక్కువ పులుపుగా ఉంటే కొన్నే వేసుకోండి ముక్కలు. ఇప్పుడు 1 కప్పు కందిపప్పుకు నేను 2 కప్పుల నీళ్లు పోసాను. ఇప్పుడు వీటిని మనం కుక్కర్ పెట్టుకుందాము, 4 విజిల్స్ వచ్చేంత వరకు. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నానండి, ప్యాన్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో మనము ఆయిల్ వేద్దాము. ఆయిల్ కాస్త వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో ముందుగా ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఇవి కాస్త చిటపటలాడాలి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి ముక్కలు వేస్తున్నాను. వెల్లుల్లి మీరు దంచి కూడా వేసుకోవచ్చు. ఇంగు వేస్తున్నాను. ఈ వెల్లుల్లి ముక్కలు కాస్త ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కాస్త వేగాలి. నేను ఇక్కడ కారం వేయడం లేదండి, మొత్తం పచ్చిమిరపకాయ ముక్కలతోనే వేస్తున్నాను. మామిడికాయ పప్పులో కారం ఎక్కువ వేస్తే టేస్ట్ తగ్గుతుంది. నెక్స్ట్ కరివేపాకు, పసుపు, కరివేపాకు బాగా వేగాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, అది వేస్తున్నాను ఇందులో. దీన్ని ఒకసారి బాగా కలుపుదాము. అలాగే ఇందులో ఉప్పు వేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు నీళ్లు పోస్తున్నాను. మరొకసారి కలుపుదాము. నీళ్లు పోసి బాగా కలిపాం కదండి. ఇప్పుడు దీని మీద ఒక మూత పెడుతున్నాను. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికిద్దాము. 5 మినిట్స్ అయ్యిందండి. మధ్యలో నేను 1-2 సార్లు కలిపాను. మన మామిడికాయ పప్పు రెడీ అయ్యింది. దీన్ని మరొకసారి కలిపి మనము డిష్ అవుట్ చేసుకుందాం. చూస్తున్నారు కదండి, మామిడికాయ పప్పు నేను డిష్ అవుట్ చేసుకున్నాను. వేడి వేడి అన్నం, మామిడికాయ పప్పు, నెయ్యి చాలా రుచిగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియో కిందే ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని లేటెస్ట్ రెసిపీ అప్డేట్స్ కోసము తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కమెంట్స్ని వీడియో కిందే ఉన్న కమెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి, నేను వెయిట్ చేస్తూ ఉంటాను.